ఈ వీడియోలో మనం ఫ్రేజ్ అంటే ఏంటి, క్లాజ్ అంటే ఏంటి అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఫ్రేజ్‌కి, క్లాజ్‌కి మధ్య డిఫరెన్స్ ఏందో చూద్దాం. ఫస్ట్ ఫ్రేజ్ అంటే ఏంటో చూద్దాం. ఫ్రేజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అండి. క్లాజ్ అన్నా కూడా గ్రూప్ ఆఫ్ వర్డ్సే. అయితే ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్‌లో సబ్జెక్టు మరియు వర్బ్ అనేది ఆ సెంటెన్స్‌లో లేకుండా మిగిలిన వర్డ్స్‌నే ఫ్రేజ్ అని చెప్పేసి అంటాము. నో సబ్జెక్ట్ వర్బ్ కాంబినేషన్. ఓకేనండి. కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండాలి. ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్‌లో సబ్జెక్ట్ ఉండకూడదు, వర్బ్ ఉండకూడదు. దాన్నే మనం ఫ్రేజ్ అంటాం. మరి క్లాజ్ అంటే క్లాజ్‌కి కూడా డెఫినిషన్ సేమ్, గ్రూప్ ఆఫ్ వర్డ్సే. అయితే ఇక్కడ మాత్రం సబ్జెక్ట్, వర్బ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. సబ్జెక్ట్, వర్బ్ కాంబినేషన్‌తో ఉండేటటువంటి గ్రూప్ ఆఫ్ వర్డ్స్‌ని మనం క్లాజ్ అంటామనమాట. ఓకే. వీటిని విడివిడిగా డీటెయిల్డ్‌గా చూద్దాం. ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ ఫ్రేజ్ అని చెప్పేసి అంటే మనం డెఫినిషన్ ఏం చెప్పొచ్చంటే a group of words without subject verb combination doesn't give a complete meaning. ఫ్రేజ్ అంటే మనం గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అని చెప్పొచ్చు. ఇందులో సబ్జెక్ట్ వర్బ్ కాంబినేషన్ అనేది ఉండకూడదు. అంతేకాదు ఫ్రేజు ఎప్పుడూ కూడా కంప్లీట్ మీనింగ్ని ఇవ్వదు. ఇలాగండి. ఫర్ ఎగ్జాంపుల్ కింద చూడండి, ఇన్ ద ఈస్ట్ అని చెప్పేసి రాశాను. ఇందులో గ్రూప్ ఆఫ్ వర్డ్సే ఉన్నాయి. ఇన్ అనే ఒక వర్డు, ద అనే ఒక వర్డు, ఈస్ట్ అనే ఒక వర్డు ఉన్నాయి. కానీ ఈ ఇన్ ద ఈస్ట్‌లో సబ్జెక్ట్ లేదు, వర్బు లేదు. అండ్ ఇది మనకి కంప్లీట్ మీనింగ్ ఇవ్వదు. ఇన్ ద ఈస్ట్ అంటే ఆ ఈస్ట్ వైపు ఏంటి? ఈస్ట్ వైపు ఎవరన్నా ఉన్నారా? లేదా సూర్యుడు ఉదయిస్తున్నాడా? అస్తమిస్తున్నాడా? ఎవరన్నా వెళ్తున్నారా? అనే విషయం ఇక్కడ రాయలేదు. ఓన్లీ ఇన్ ద ఈస్ట్ అని మాత్రమే ఉంది. మోరోవర్ దీంట్లో సబ్జెక్ట్, వర్బు లేదు. కాబట్టి మనం దీన్ని ఫ్రేజ్ అని చెప్పేసి అనొచ్చు. నెక్స్ట్, ఆన్ ఏ వాల్, గోడ మీద అంటున్నాను. ఇక్కడ కూడా గోడ మీద ఏంటి? నేనున్నానా? మీరున్నారా? ఇంకెవరన్నా ఉన్నారా? హంటీ డమ్టీ ఉన్నాడా? ఎవరున్నారు అనేది పూర్తిగా రాయలేదు ఇక్కడ. పూర్తిగా రాయలేదు అంటే పూర్తి మీనింగ్ లేదు అని అర్థం. ఆన్ అనే ఒక వర్డు, ఏ అనేటటువంటిది, వాల్ అనేటటువంటివి ఇవన్నీ వర్డ్సే, గ్రూప్ ఆఫ్ వర్డ్సే. ఇందులో సబ్జెక్ట్ లేదు, వర్బు లేదు, కంప్లీట్ మీనింగ్ కూడా లేదు. కాబట్టి మనం దీన్ని ఫ్రేజ్ అని చెప్పేసి అనొచ్చు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, వెరీ క్విక్లీ. వెరీ క్విక్లీ అంటే చాలా త్వరగా అని చెప్పేసి అర్థం. ఏంటి చాలా త్వరగా? మీరు హోంవర్క్ చాలా త్వరగా చేశారా? లేకపోతే మీరు చాలా త్వరగా ఇంటికొచ్చేసారా? మీరు త్వరగా పరిగెడుతున్నారా? అనే విషయాన్ని ఇక్కడ పూర్తిగా రాయలేదు. పూర్తిగా రాయలేదు అంటే పూర్తి మీనింగ్ ఇవ్వట్లేదు. పూర్తి మీనింగ్ ఇవ్వట్లేదు అంటే అది ఫ్రేజ్. ఎందుకంటే దీంట్లో సబ్జెక్టు, వర్బు లేదనమాట. ఓకే. దీన్నే ఫ్రేజ్ అని చెప్పేసి అంటాం. వాట్ ఈజ్ క్లాజ్? క్లాజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అండి. అయితే ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్‌లో సబ్జెక్ట్, వర్బ్ కాంబినేషన్ అనేది ఉండాలి. అయితే ఈ క్లాజు 2 టైప్స్ అండి. అందులో మొదటిదొచ్చేసి ఇండిపెండెంట్ క్లాజ్. దీన్నే మెయిన్ క్లాజ్ అని కూడా అంటారు. నెక్స్ట్ రెండోదొచ్చేసి డిపెండెంట్ క్లాజ్. ఈ డిపెండెంట్ క్లాజ్‌నే సబార్డినేట్ క్లాజ్ అంటారు. ఒక మెయిన్ క్లాజు, ఒక సబార్డినేట్ క్లాజు. ఈ రెండిటిని జాయిన్ చేసేటటువంటి వాడినే కంజంక్షన్ అని చెప్పేసి అంటారనమాట. అయితే ఈ ఇండిపెండెంట్ క్లాజ్ వచ్చేసరికి అది సొంతంగా మీనింగ్‌ని ఇస్తుందనమాట. దీంట్లో సబ్జెక్ట్, వర్బ్ ఉండటమే కాకుండా దానంతటికి అదే సొంతంగా మీనింగ్ అనేది ఇస్తుంది. మరి డిపెండెంట్ క్లాజ్ అంటే సబార్డినేట్ క్లాజ్ విషయం దగ్గరికి వచ్చేసరికి ఇట్ మే ఆర్ మే నాట్ గివ్ అ మీనింగ్‌ఫుల్ సెన్స్. ఇది సొంతంగా మీనింగ్‌ని ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు అనమాట. ఒకసారిగా మళ్ళీ డీటెయిల్‌గా చెప్తున్నానండి. క్లాజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్‌లో తప్పనిసరిగా సబ్జెక్ట్ ఉండాలి, వర్బ్ ఉండాలి. ఈ క్లాజ్ వచ్చేసి 2 రకాలుగా డివైడ్ అయిపోయింది. ఒకటి ఇండిపెండెంట్ క్లాజ్, రెండవది డిపెండెంట్ క్లాజ్. ఇండిపెండెంట్ క్లాజ్‌నే మెయిన్ క్లాజ్ అంటారు. ఇది తనంతట తానే సొంతంగా మీనింగ్ అనేది ఇస్తుంది. దీంట్లో సబ్జెక్టు, వర్బ్ కాంబినేషన్ ఉంటుంది. సబ్జెక్టు, వర్బ్ కాంబినేషన్ ఉంటేనే మనం క్లాజ్ అంటాం. కమింగ్ టు ద డిపెండెంట్ క్లాజ్, దీన్నే సబార్డినేట్ క్లాజ్ అంటాము. దీంట్లో సబ్జెక్టు, వర్బ్ కాంబినేషన్ ఉంటుంది. అయితే ఇది సొంతంగా మీనింగ్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు అనమాట. ఇట్ మే ఆర్ మే నాట్ గివ్ అ మీనింగ్‌ఫుల్ సెన్స్. ఈ ఒక మెయిన్ క్లాజ్‌ని, ఒక సబార్డినేట్ క్లాజ్‌ని జాయిన్ చేసేటటువంటి వర్డ్‌నే కంజంక్షన్ అని చెప్పేసి అంటారు. మనం కంజంక్షన్స్ అనే టాపిక్ దగ్గర కంజంక్షన్స్ గురించి డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఇప్పుడు ఇండిపెండెంట్ క్లాజ్‌కి మరియు డిపెండెంట్ క్లాజ్‌కి ఒకసారి కాంట్రాస్ట్ ఏంటో చూద్దాం. ఇండిపెండెంట్ క్లాజ్ అండి కంప్లీట్ మీనింగ్ అనేది ఇస్తుందనమాట. ఇక్కడ చూడండి,
గివ్స్ కంప్లీట్ మీనింగ్, కెన్ స్టాండ్ అలోన్ యాజ్ ఏ సెంటెన్స్. ఇండిపెండెంట్ క్లాజు పూర్తి అర్థాన్ని ఇస్తుంది, కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. అంతేకాదు కెన్ స్టాండ్ అలోన్ యాజ్ ఏ సెంటెన్స్, ఇది ఒక పూర్తి వాక్యంగా కూడా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. మరి డిపెండెంట్ క్లాస్ దగ్గరకు వస్తే ఇట్ నీడ్స్ అటాచ్మెంట్, ఇది ఇండిపెండెంట్గా ఉండలేదన్నమాట, డిపెండెంట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇన్కంప్లీట్ మీనింగ్, ఇది అర్థాన్ని పూరించలేదు, పూర్తి అర్థాన్ని ఇవ్వలేదన్నమాట ఇండిపెండెంట్ క్లాస్. కెనాట్ స్టాండ్ అలోన్, ఇది ఒంటరిగా అయితే పూర్తి మీనింగ్ని ఇవ్వలేదు, వేరొక దాని మీద డిపెండ్ అయ్యే మాత్రమే పూర్తి మీనింగ్ ఇస్తుంది. వేరొక దాని మీద అంటే ఈ డిపెండెంట్ క్లాజు ఇండిపెండెంట్ క్లాజ్ మీద డిపెండ్ అయ్యి పూర్తి అర్థాన్ని అయితే ఇస్తుంది, ఒంటరిగా అయితే పూర్తి అర్థాన్ని ఇవ్వదు. ఎలాగా అంటే ఇక్కడ చూడండి, ఆఫ్టర్ ఐ లీవ్ వర్క్, ఆఫ్టర్ ఐ లీవ్ వర్క్ అంటే ఇది పూర్తి మీనింగ్ ఇవ్వదండి. తర్వాత ఆఫ్టర్ అంటే దేని తర్వాత, ఐ లీవ్ వర్క్, నా వర్క్ అయిపోయిన తర్వాత. ఏంటి నీ వర్క్ అయిపోయిన తర్వాత, పూర్తి మీనింగ్ ఉందా? లేదు. కానీ ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, అదేవిధంగా వర్బ్ కూడా ఉంది. సబ్జెక్ట్ వర్బ్ కాంబినేషన్ నుండి పూర్తి మీనింగ్ ఇవ్వకపోతేనే మనం దాన్ని డిపెండెంట్ క్లాస్ లేకపోతే సబార్డినేట్ క్లాస్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? మరి ఇది పూర్తి మీనింగ్ ఇవ్వాలంటే డిపెండెంట్ క్లాజు ఇండిపెండెంట్ క్లాస్ మీద డిపెండ్ అవ్వాలి. ఇక్కడ చూసినట్లయితే ఐ విల్ షాప్ ఎట్ ద గ్రాసరీ స్టోర్ అనేది పూర్తి మీనింగ్ ఇచ్చేసింది, నేను గ్రాసరీ స్టోర్లో షాపింగ్ చేస్తాను అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. సో మరి ఇదైతే డిపెండెంట్ క్లాస్ పూర్తి మీనింగ్ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఈ రెండింటిని జాయిన్ చేసి చదివితే మళ్ళీ మనకి పూర్తి మీనింగ్ వస్తుంది. చూడండి, ఐ విల్ షాప్ ఎట్ ద గ్రాసరీ స్టోర్ ఆఫ్టర్ ఐ లీవ్ వర్క్, నా వర్క్ అయిపోయిన తర్వాత నేను గ్రాసరీ షాప్లో షాపింగ్ చేస్తాను అంటున్నారు. ఇప్పుడు పూర్తి అయిపోయింది మీనింగ్. అంటే డిపెండెంట్ క్లాజు ఇండిపెండెంట్ క్లాజ్ మీద డిపెండ్ అయ్యి దాని పూర్తి వాక్యాన్ని పూరిస్తుంది, అంతేగాని అలోన్గా ఒంటరిగా అది పూర్తి మీనింగ్ని ఇవ్వలేదు. మరి కమింగ్ టు ద ఇండిపెండెంట్ క్లాస్, అది మామూలుగానే ఒంటరిగానే పూర్తి మీనింగ్ని ఇస్తుంది, పూర్తి అర్థాన్ని కంప్లీట్ చేయగలుగుతుంది. రెండింటిలో సబ్జెక్ట్ వర్బ్ కాంబినేషన్ అనేది కనిపిస్తుంది మనకి. సో ఒకసారి ఈ టేబుల్ ద్వారా రెండింటిని చూద్దాం. ఫ్రేజ్ మనకు తెలుసు, ఇవి రెండింటిని కలిపి మనం ఏమంటున్నాము, క్లాజ్ అని చెప్పేసి అంటున్నాము. క్లాజ్ 2 టైప్స్ అని చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, డిపెండెంట్ క్లాజు, ఇండిపెండెంట్ క్లాజు. మరి ఫ్రేజు, డిపెండెంట్ క్లాజు, ఇండిపెండెంట్ క్లాజు గురించి చూద్దాం. సో సబ్జెక్ట్ అనేది దేంట్లో ఉంటుంది, ఫ్రేజ్లో సబ్జెక్ట్ ఉండదు, డిపెండెంట్ క్లాజ్లో సబ్జెక్ట్ ఉంటుంది, అదేవిధంగా ఇండిపెండెంట్ క్లాజ్లో కూడా సబ్జెక్ట్ ఉంటుంది, ఫ్రేజ్లో సబ్జెక్ట్ అనేది ఉండదు. వర్బ్ అనేది ఫ్రేజ్లో ఉండదు, డిపెండెంట్ క్లాజ్లో వర్బ్ కనిపిస్తుంది, ఇండిపెండెంట్ క్లాజ్లో వర్బ్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ కంప్లీట్ మీనింగ్ ఇచ్చేది ఏంటది, ఫ్రేజ్ అనేది కంప్లీట్ మీనింగ్ ఇవ్వదు, డిపెండెంట్ క్లాజ్ కూడా కంప్లీట్ మీనింగ్ ఇవ్వదు. ఓకేనా? మరి ఇండిపెండెంట్ క్లాజ్ మాత్రం కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. కంప్లీట్ మీనింగ్ ఇవ్వనివి ఏంటండి, ఫ్రేజ్ ఒకటి, క్లాజ్ డిపెండెంట్ క్లాజ్ ఒకటి. ఈ డిపెండెంట్ క్లాజు ఫ్రేజు రెండు కంప్లీట్ మీనింగ్ ఇవ్వవు. మరి రెండింటిని ఎలా గుర్తించవచ్చు, ఆ సెంటెన్స్లో సబ్జెక్ట్ వర్బ్ ఉండి కంప్లీట్ మీనింగ్ ఇవ్వకపోతే దాన్ని డిపెండెంట్ క్లాజ్ అంటాం. సబ్జెక్ట్ వర్బ్ కాంబినేషన్ లేకుండా ఉండి కంప్లీట్ మీనింగ్ ఇవ్వకపోతే దాన్ని మనం ఫ్రేజ్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ కొంత ఎక్సర్సైజ్ ఉంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 1, ఐడెంటిఫై ద అండర్లైన్ పార్ట్. ఏంటి ఆ పార్ట్, యాపిల్ స్లైసెస్ అన్నారు. అంటే మనం ఇంతవరకే తీసుకొని ఆన్సర్ చూడాలి. యాపిల్ స్లైసెస్, ఇందులో సబ్జెక్ట్ లేదు, వర్బ్ లేదు, సబ్జెక్ట్ వర్బ్ కాంబినేషన్ లేదు. యాపిల్ స్లైసెస్ అంటే మనకి పూర్తి అర్థం రావట్లేదు, సో కాబట్టి దీన్ని మనం ఫ్రేజ్ అనొచ్చు. నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూడండి, ఐడెంటిఫై ద అండర్లైన్ అంటున్నాడు. మళ్ళీ ఇక్కడ ఏంటి, ఇక్కడ అండర్లైన్ చేసిన దాన్ని మాత్రమే తీసుకోవాలి మనం. ఇక్కడ కూడా ఆఫ్టర్ వీ ఫినిష్ ఈటింగ్ అన్నాడు, వీ విల్ గో ఫర్ ఏ వాక్ అన్నాడు. మొత్తం పూర్తి సెంటెన్స్ అయితే తినేసిన తర్వాత వాకింగ్కి వెళ్తాము అని. కానీ ఈ పార్ట్ అనేది ఇది అండర్లైన్ చేయలేదు, ఇక్కడ ఈ పార్ట్ అండర్లైన్ చేయలేదు. కాబట్టి ఇంతవరకు తీసుకుంటే ఆఫ్టర్ తర్వాత, వీ ఫినిష్ ఈటింగ్ తిన్న తర్వాత. ఏంటి తిన్న తర్వాత ఏంటో తెలియట్లేదు, అంటే పూర్తి మీనింగ్ ఇవ్వట్లేదు. అండ్ దీంట్లో వీ అనే సబ్జెక్ట్ ఉంది, ఫినిష్ అనేటటువంటి వర్బ్ ఉంది. సబ్జెక్ట్ వర్బ్ ఉండి పూర్తి మీనింగ్ ఇవ్వకపోతే దీన్ని డిపెండెంట్ క్లాజ్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ వర్డ్, ద క్యాట్ స్లెప్ట్ ఆన్ ద సన్నీ విండో షిల్ అంటున్నారు. ఇక్కడ అండర్లైన్ చేసిన పార్టే చూసుకోవాలి. ఆన్ ద సన్నీ విండో షిల్ అంటున్నారు. ఇందులో సబ్జెక్ట్ లేదు, వర్బ్ లేదు కదా, సబ్జెక్ట్ వర్బ్ లేదు, పూర్తి మీనింగ్ ఇవ్వట్లేదు. సో కాబట్టి దీన్ని మనం ఫ్రేజ్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ లాస్ట్ చూడండి, ఐ లైక్ కాఫీ బట్ మై సిస్టర్ ప్రిఫర్ టీ అన్నారు. అండర్లైన్ చేసిన పార్టే చెప్పాలి మనం. ఐ అంటే సబ్జెక్ట్, లైక్ వర్బ్, కాఫీ, నాకు కాఫీ అంటే ఇష్టం. పూర్తి మీనింగ్ వచ్చేసింది. ఇందులో ఐ అనే సబ్జెక్ట్ ఉంది, లైక్ అనే వర్బ్ ఉంది, పూర్తి మీనింగ్ ఉంది, సబ్జెక్ట్ వర్బ్ కూడా ఉంది. దీన్ని ఏమంటాము, ఇండిపెండెంట్ క్లాజ్ అని చెప్పేసి అంటాం. ఓకే, థ్యాంక్ యూ.